నెలాఖరులో టీడీపీ మహానాడు జరగబోతోంది. హామీల విషయం ఏమైంది, మీరు మాత్రం సంబరాలు చేసుకుంటారా అనే ప్రశ్నలు వస్తాయి కాబట్టి ముందుగానే క్యాలెండర్ ఇస్తాము అని అనౌన్స్ చేయడం అనేది రెండో రీజన్ గా కనబడుతోంది. ఇక మూడోది ముఖ్యమైనది ఒకటి ఉంది. టీడీపీ అనుకూల మీడియా వైపు నుంచి చంద్రబాబు మీద ముందు నుంచి ఒత్తిడి వస్తుంది. నిరంతరం జగన్ హయాంలో అక్రమాలు జరిగిపోయాయి అనే వార్తలతోనో లేదంటే గనక జగన్ పార్టీ మీద ఆరోపణలతోనో ఫ్రంట్ పేజీ నింపాల్సి వస్తుంది నిరంతరం. కావాలంటే మీరు చూడండి, ఇప్పటికీ సచివాలయాల్లో వైసీపీ నాటి సిబ్బంది, వైసీపీ నాటి ఆనవాయితీనే నడుస్తోంది అని ప్రముఖంగా పెద్ద వార్త వేయడం చూసాం. సచివాలయాలు అనేది ఎవరి శాఖ పరిధిలోకి వస్తాయి, ఎవరు ఓవర్లుక్ చేశారు అని చెప్పారు అనేది ఒక విషయం అయితే, రెండోది నిరంతరం ఫ్రంట్ పేజీలో ఇలాంటి వార్తలు రాయాల్సి వస్తుంది తప్పితే జనానికి సంబంధించి నేరుగా జన ప్రయోజనానికి సంబంధించిన విషయాలు చెప్పలేకపోతున్నాము అనేది టీడీపీ అనుకూల మీడియాలో అంతర్మథనం. అదే గనక పథకాల గురించో లేదా పెట్టుబడుల గురించో లేదా